వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ప్రియాంక. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ రెండో శాసనసభ స్పీకర్ గా పోచారం శ్రీనివాస్ ఎన్నిక. అత్యంత గౌరవప్రదమైన పదవి లభించినందుకు అభిమానుల ఆనందం. నగరానికి చేరుకున్న చిన్నారుల మృతదేహాలు. గత నెల అమెరికాలో అగ్నికి ఆహుతైన గుర్రం తండా పిల్లలు. నేడు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్న ఒంటేరు ప్రతాప్ రెడ్డి. పోరాడి అలసిపోయిన గజ్వేల్ కాంగ్రెస్ నేత. తెలంగాణ వ్యాప్తంగా జోరుగా సాగుతున్న పంచాయతీ నామినేషన్ పర్వం. అతిథుల రాకతో సందడిగా మారిన నామినేషన్ కార్యక్రమం. లక్షలు ఖర్చు చేసి నాటిన మొక్కకు లేదు సంరక్షణ. అధికారుల అలసత్వంతో నీరుగారుతున్న హరితహారం. తెలంగాణ రెండో శాసనసభ స్పీకర్ గా పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎన్నికయ్యారు. నిన్న జరిగిన స్పీకర్ నామినేషన్ లో పోచారం ఒకటే నామినేషన్ దాఖలు కావడంతో నేడు పోచారం ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించడంతో స్వయంగా ముఖ్యమంత్రి సాంప్రదాయం ప్రకారం పోచారంను స్పీకర్ సీట్లో ఆసీనులు చేశారు. సీనియర్ నాయకుడైన పోచారంకు స్పీకర్ పదవి దక్కడంతో అతని సొంత నియోజకవర్గమైన బాన్స్వాడలో ఆనందంతో టీఆర్ఎస్ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. నల్గొండ జిల్లా నేరేడుగుమ్మ మండలంలోని గుర్రపు తండాకు చెందిన అలీత్యా బంజారా స్కూల్ చైర్మన్ కేతావత్ శ్రీనివాస్ నాయక్, సుజాత దంపతులు ముగ్గురు పిల్లలు గత నెల 25న అమెరికాలో అగ్ని ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా వీరి మృతదేహాలు ఈ రోజు నగరానికి చేరుకున్నాయి. అనంతరం వీరి స్వస్థలం గుర్రపు తండాలో రేపు ఉదయం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. And the race, the question was, friends are saying, where was God in all of this? Jesus raised the same question, didn't he? Just as he is on the cross, he says, my God. గత సంవత్సరం 2018 డిసెంబర్ 24 తారీఖున అమెరికాలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. శ్రీనివాసరావు అలెక్య బంజారా స్కూల్ చైర్మన్ వారి ఇద్దరు కుమార్తెలు ఒక కొడుకు అమెరికాలో గ్యాస్ సిలిండర్ పేరి అగ్నికి ఆహుతైనారు. ఈరోజు స్వస్థలమైన హైదరాబాద్కి వాళ్ళని మృతదేహాలను తరలించడం జరిగింది. సాయంత్రం దేవరకొండ వాళ్ళ నల్గొండ జిల్లా నేరేడురూపు మండలం గుర్రప్తాండ వాళ్ళ స్వస్థలానికి భారీ ఎత్తున ర్యాలీతో అంత్యక్రియలు జరపనున్నారు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజం. కెమెరామెన్ రాజ్తో సునీల్. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించిన తరువాత అందరి చూపు టీఆర్ఎస్ పార్టీ వైపే చూస్తోంది. ఇందులో భాగంగా గజ్వేల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పైనే పోటీ చేసి ఓటమి చవి చూసిన ఒంటేరు ప్రతాప్ రెడ్డి కూడా నేడు టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. తెలంగాణ వ్యాప్తంగా చలి వణుకు పుట్టిస్తుంది. సంక్రాంతి పండుగకు ఎక్కువగా గ్రామాలలో చలి పెరిగిపోయింది. నల్గొండ జిల్లా త్రిపురారాం గ్రామంలోని రోడ్డుపై ఎదురుగా వస్తున్న వాహనాలు సైతం కనిపించనంతగా పొగమంచు చేరింది. కాగా సూర్యాపేట జిల్లా మోత మండలంలోని రామపురం తండాలో పొగమంచుతో తండావాసులకు పనులకు అంతరాయంగా మారింది. TSTU 2019 క్యాలెండర్ను తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ మీటింగ్ హాల్లో గురువారం రాష్ట్ర హోం మినిస్టర్ మహమ్మద్ అలీ, మండలి చైర్మన్ స్వామిగౌడ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిల్ చీఫ్ విప్ పాతూరి సుధాకర్ రెడ్డి, విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ ఉదయ్ భాను, TSTU స్టేట్ ప్రెసిడెంట్ మహమ్మద్ అబ్దుల్లా, జనరల్ సెక్రటరీ చండూరి రాజిరెడ్డి మరియు రాష్ట్ర జిల్లా యూనియన్ నాయకులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలంలో అమ్మనబోలు గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా టీఆర్ఎస్ బలపరిచిన బద్దం వరమ్మ నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, ఎల్బీ నగర్ టీఆర్ఎస్ మాజీ ఇన్ఛార్జ్ డాక్టర్ కాచం సత్యనారాయణ గుప్తా, మార్కెట్ కమిటీ చైర్మన్ పజూరు నరసింహారెడ్డి, మాజీ ఎంపీటీసీ సత్తయ్య గౌడ్ మరియు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
చర్చలు జరుగుతున్నాయి. అలాగే మనం అత్యధిక మెజార్టీ తోటి ఈ రోజు మనం నిలబెట్టినటువంటి అభ్యర్థి ఎవరైతున్నారో బద్దం వరలక్ష్మి గారిని, మరి అలాగే 12 మంది వార్డు సభ్యులను కూడా గెలిపించుకుంటే మన గ్రామ సమస్యల్ని పరిష్కారం చేసే దిశలో వాళ్ళు ముందుంటారు. ఇంకొక విషయం, గొప్ప విషయం ఏంటంటే అమ్మన్బోల్కు ఉన్న చరిత్ర యావత్ తెలంగాణ రాష్ట్రంలో అమ్మన్బోల్ బిడ్డ అయినటువంటి నాకు ఆ సముచిత గౌరవం కూడా కేసీఆర్ గారి దగ్గర ఉన్నది. కాబట్టి మన ఊరి సమస్యల విషయంలో నేను కొట్లాడి ముఖ్యమంత్రి కొట్లాడి కూడా సమస్యలు తీర్చే దాంట్లో ముందుంటా అని చెప్పి మీకు మన పార్టీ తరఫున మన గ్రామ ప్రజల తరఫున హామీ ఇస్తున్నాం. రెండో అంశం, మనందరిలో ఉన్నటువంటి యూత్ లో ఉన్నటువంటి కోరిక, చాలా మందికి యూత్ లో కావచ్చు గ్రామ పెద్దలకు చాలా మంది కోరిక ఉన్నది. ఇన్ని గ్రామాలు మండలాలు అవుతున్నాయి, కానీ అమ్మన్బోల్ గ్రామాన్ని మండలం చేసే నాదుడే లేడా అనేటువంటి ఒక చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో అమ్మన్బోల్ మండలం కోసం నేషనల్ హైవే దిగ్బంధం కూడా చేసినాం. చాలా చర్చలు చేసినాం. ముఖ్యమంత్రి దృష్టిలో కూడా ఉన్నది. రేపు రాబోయే కాలంలో పార్లమెంట్ ఎలక్షన్లప్పుడు ఇక్కడికి ఎంపీ అభ్యర్థి కావచ్చు, మంత్రులు కావచ్చు వచ్చినప్పుడు తప్పకుండా ఇదే వేదిక మీద ఇక్కడ నుండి మీకు హామీ ఇప్పించే బాధ్యత నాది. నేను పర్సనల్గా తీసుకుంటా. అమ్మన్బోల్ మండలం చేసేంత వరకు కూడా మేము ఏకగ్రీవంగా చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీలో కూడా విజ్ఞప్తి చేస్తాం. అమ్మన్బోల్ గ్రామాలలో ఎలక్షన్లు లేకుండా ఏకగ్రీవంగా చేద్దాం. ఏకగ్రీవం ద్వారా సర్పంచ్ కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, మీ అభ్యర్థి ఎవరైనా ఉంటే ఎంపీటీసీ మేము ప్రపోజల్ పెడదాం. ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిని ఇనానిమస్ గా చేసి ప్రభుత్వానికి ఒక కానుకగా ఇస్తే తప్పకుండా ప్రభుత్వంలో కొంత చలనం వస్తుంది. ప్రభుత్వానికి కూడా ఖర్చు కావు. అలాగే ప్రభుత్వం నుండి వచ్చేటువంటి నిధులు కూడా దాదాపు 15 లక్షల రూపాయల నిధులు ఇస్తారు. అమ్మన్బోల్లో కమ్యూనిటీ హాలు ఒక బడో గుడో కట్టిద్దామని ఒక ఆలోచన ఉంటే కాంగ్రెస్ పార్టీలు దానికి ఒప్పుకోకుండా ఈరోజు నామినేషన్ వేసినటువంటి పరిస్థితి. అంటే వాళ్ళకి అవసరం ఉందా అవసరం లేదా అనే విషయాన్ని నేను పక్కన పెడితే ఒకటే హామీ ఇస్తున్నాను మీ అందరికీ కూడా. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసే దాంట్లో మేము రాష్ట్ర నాయకత్వాన్ని దృష్టి తీసుకుపోయే దాంట్లో మంత్రులకు కావచ్చు, ఎమ్మెల్యేలకు కావచ్చు కీలకంగా పనిచేసి మండలం గురించి స్పష్టమైన హామీ ఇచ్చే విధంగా మేము పనిచేసి వరలక్ష్మిని అత్యధికంగా మెజార్టీతోటి అమ్మన్బోల్ నుండి గెలిపించి అవతల వాళ్లకు విపరీతమైనటువంటి పరిస్థితి తీసుకొస్తే తప్పకుండా మన హామీని నిలబెట్టుకునే దాంట్లో కీలకంగా పనిచేస్తుంది. అమ్మన్బోల్ గ్రామ ప్రజల యొక్క ఐక్యత అని చెప్పే విధంగా మనం పనిచేద్దామని సభాముఖంగా మీకు తెలియజేస్తూ, మరి అలాగే ఒకవేళ డెవలప్మెంట్ విషయానికి వస్తే చాలా అధ్వానమైనటువంటి పరిస్థితి ఉంది. అమ్మన్బోల్ గ్రామం డెవలప్మెంట్ విషయంలో తప్పకుండా ఈసారి కలిసికట్టుగా పనిచేసి ప్రభుత్వం మన ప్రభుత్వం ఉంది కాబట్టి కలిసికట్టుగా పనిచేసి గ్రామానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ విషయంలో ముందుండి అమ్మన్బోల్ అభివృద్ధి కావచ్చు, అలాగే మనకు ఉన్నటువంటి జిల్లా పరిషత్ హై స్కూల్ చదువుకున్నాం కాబట్టి మేమంతా ఓల్డ్ స్టూడెంట్స్ కొంతమంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని నాటిన మొక్కలకు నీరు లేకపోవడంతో ఈ హరితహార పథకం నీరుగారిపోతోంది. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అంటూ ప్రభుత్వం ప్రచారం చేయడమే కానీ దాని ఆచరణలో అంతగా శ్రద్ధ చూపడం లేదని మహేశ్వరం మండలంలో రోడ్డుకు ఇరువైపులా నాటిన చెట్లను చూస్తే అర్థమవుతుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా హరితహారం పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మొక్కలు నాటిస్తున్నారు. కానీ వాటి నిర్వహణపై శ్రద్ధ చూపలేకపోవడంతో వందలాది మొక్కలు ఎండిపోతున్నాయి. గతంలో నాటిన చెట్లకు కంచె వేయకపోవడంతో మేకల పాలవుతున్నాయి. వాటికి కంచెను సైతం ప్రభుత్వం ఏర్పాటు చేసినా కూడా నీరు పోయకపోవడంతో ఎండిపోతున్నాయి. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని ప్రధాన రహదారికి ఇరువైపులా సుమారు 5 కిలోమీటర్ల పొడవున పచ్చని చెట్లు నిర్లక్ష్యానికి గురై ఎండిపోయి నిర్జీవమైన స్థితిలో ఉన్నాయి. సుమారు 200 చెట్లు నీరు లేకపోవడంతో ఎండిపోయి వెక్కిరిస్తున్నాయి. లక్షలు ఖర్చు చేసి నాటిన మొక్కలకు నీరు పోసి కాపాడుకోనందుకు ప్రకృతి ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్డుకు ఇరువైపులా రియల్ ఎస్టేట్స్ వారు వ్యాపారం చేస్తూ తమ వెంచర్స్ ను పచ్చని చెట్లతో అలంకరిస్తున్నారు. కానీ వారి వెంచర్ కు ఎదురుగా ఉన్న ఈ చెట్లను మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇప్పటికైనా స్థానిక ప్రజాప్రతినిధులు ఈ చెట్లపై దృష్టి పెట్టి వీటిని సంరక్షించాల్సిందిగా గ్రామస్తులు కోరుకుంటున్నారు. కరీంనగర్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల కోలాహలం జోరుగా సాగుతోంది. ఒకవైపు ప్రచారం జరుగుతుండగా మరోవైపు ఏకగ్రీవాలతో గ్రామాలు సందడిగా మారుతున్నాయి. జిల్లాలోని మానకొండూరు మండల పరిధిలోని గాంగిపల్లి గ్రామంలో 3-4 వార్డులలో ఏకగ్రీవంగా ఎన్నికైన తాళ్లపల్లి సంపత్ గౌడ్, సమ్మయ్యలు గ్రామంలో సందడి చేశారు. నల్గొండ జిల్లా చందంపేట మండల పరిధిలోని నూతనంగా ఏర్పడిన హంక్యతాండ గ్రామ పంచాయతీలో టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కొర్ర మంగమ్మ రమేష్ను గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.
నమస్తే, వెల్కమ్ టు వీటీ న్యూస్. గ్రామ పంచాయతీ ఎన్నికల పోరులో ఈరోజు నామినేషన్ వేసినట్టు అంకితాండ నుంచి నామినేషన్ వేసిన కుర్ర రమేష్, కుర్ర మంగమ్మ వారిని అడిగి తెలుసుకున్నాం. ఒకసారి వాళ్ళ నామినేషన్, వాళ్ళ ప్రచారము, వాళ్ళ గ్రామ పంచాయతీలో విధి విధానాలు ఒకసారి అడిగి తెలుసుకున్నాం. నమస్కారం సార్. నమస్తే అండి. నామినేషన్ వేసారండి? కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ అండి. ఎట్లా ఉంది మీరు నామినేషన్గా సర్పంచ్గా నామినేషన్ వేశారు? మీ తండలో ఎట్లుంది ఫస్ట్ ప్రచారం గురించి? ఇప్పుడు మా తండలో మాకు ఏకగ్రీవ ఎన్నిక, ముందుగా మా తండ ప్రజలకు, అంకెతండ గ్రామ పంచాయతీ ప్రజలకు, పెద్దలకు, ఆవాస ప్రాంతాలైన ఉమ్మరిగూడెం, లేడ్పతండ, రూప్లతండ గ్రామ ప్రజలకు మేము ముందుగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. ఎందుకంటే మా ఏకగ్రీవ ఎన్నికకు సహకరించిన మా గ్రామ పెద్దలందరికీ మరియు ఓటర్ మహాశయులందరికీ మా అభినందనలు మరియు కృతజ్ఞతలు. ఎందుకంటే మా ఎన్నికను సహకరించి మేము అభివృద్ధి చేయదలుచుకున్నాం మా గ్రామ పంచాయతీని. తెలంగాణ ప్రభుత్వంలో నూతనంగా ఏర్పడిన మా గ్రామ పంచాయతీకి తెలంగాణ ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలు అనుకోండి, కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా ఇటువంటి సంక్షేమ పథకాల వల్ల మేము తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మా ఏకగ్రీవ ఎన్నికను సహకరించిన మా ప్రజలు వాళ్లకు రుణపడి ఉంటాము. మరియు ఈ సంక్షేమ పథకాల ద్వారా రైతు బంధు అయినా, మరి రైతు బీమా పథకమైనా సరే మా తండాల్లో విరిగా ప్రచారం చేసినందున మేము మా ప్రజలు మా పార్టీకి ఏకగ్రీవ ఎన్నిక చేసి మాకు ఆశీర్వదించినందుకు వాళ్ళ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. మరియు మా తండాల్లో ఉండే సమస్యలు మాకు మెయిన్గా ఉన్న సమస్య ఏంటిదంటే రవాణా సంస్థ, రోడ్డు వ్యవస్థ బాగాలేదు మాకు. ఆ రోడ్డు వ్యవస్థను మా శాసనసభ్యులు మాన్యశ్రీ రవీంద్ర కుమార్ గారి వాళ్ళ సంక్షేమ నిధుల ద్వారా మేము ఆ రోడ్డు వ్యవస్థను కూడా మెరుగుపరుచుకొని మా తండను అభివృద్ధి చేసుకొని అన్ని విధాలుగా వైద్య, విద్య, ఆరోగ్య ఏ విషయంలోనైనా మా తండను అభివృద్ధి చేసి చూపిస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన V3 న్యూస్ ఛానల్కి మా అభినందనలు. మా అంకతండ గ్రామ పంచాయతీ ఏకగ్రంగా చేసినందుకు మా పెద్దలకు, నాతో పాటు ఆడపడుచులకు మా అందరికీ నమస్కారం. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఎన్టీఆర్ వర్ధంతిని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చావా కిరణ్మయి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మండలంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కబడ్డీ పోటీలు నిర్వహించారు. యువతకు క్రీడా స్ఫూర్తిని నింపేందుకు నిర్వాహకులు ఈ కబడ్డీ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు. సంక్రాంతి వచ్చింది, సంబరాలు తెచ్చింది. గ్రామాన కబడ్డీ ఆటలతో యువతలో మంచి మార్పు తీసుకువస్తున్నారు. స్టేషన్ గన్పూర్ మండల టీఆర్ఎస్ అధ్యక్షులు పి సారంగపాణి కబడ్డీ క్రీడోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఆటలనే మర్చిపోతున్న యువతకు ఆటల విలువను, ఆటల ప్రాధాన్యతను అందరికీ వివరించే ప్రయత్నాలు చేస్తున్నారు స్వాగత్ యూత్ అసోసియేషన్. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మండలంలోని చాగల్ గ్రామంలో గత 11 సంవత్సరాలుగా కబడ్డీ ఆటలు నిర్వహించి గెలిచిన జట్టుకు మంచి బహుమతులతో వారిని ప్రోత్సహించడం జరుగుతుంది. గత 3 రోజులుగా 5 జిల్లాల ఆటగాళ్లు ఆడుతున్నారు. జరిగిన కబడ్డీ ఆటలలో గెలుపొందిన జట్టుకు 6 బహుమతులు ప్రకటించారు. మొదటి బహుమతిని ఓబులాపూర్ జట్టు 20,016 గెలుచుకోగా, రెండవ బహుమతిని ఉస్నాబాద్ జట్టు 15,016, మూడవ బహుమతిని 10,016, స్వాగత్ చాగల్ జట్టు 4వ బహుమతిని గుట్టపర్తి జట్టు 8,016, 5వ బహుమతిని 6,016 రాంపూర్ జట్టు, 6వ బహుమతిని 4,016 గోవర్ధనగిరి జట్లు గెలుచుకున్నాయి. ఈ కార్యక్రమానికి స్టేషన్ గన్పూర్ సిఐ రాజిరెడ్డి హాజరై బహుమతులు అందజేశారు. స్వాగత్ యూత్ గుడి వంశీధర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నల్గొండ జిల్లా చందంపేట మండలంలోని కోరుట్ల గ్రామ పంచాయతీ టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి దొండేటి మల్లారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చే 10 లక్షలు గ్రామాభివృద్ధికి ఉపయోగించి ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని ఆయన గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు. గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సీసీ రోడ్లు కానీ, మట్టి రోడ్లు కానీ, మౌలిక సదుపాయాల కోసం మురికి కాలువలు కానీ అవన్నీ ఏర్పాటు చేసుకొని గ్రామాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాం. మీరు నూతన గ్రామ పంచాయతీ ఏర్పడదాం మొట్టమొదటిగా మీరు అమలు చేసే పథకం? ఇప్పుడు ఉన్నటువంటి గ్రామంలో కొన్ని సీసీ రోడ్లు ఉన్నాయి. ఫస్ట్ మురికి కాలువలు కట్టి అట్లా అదేవిధంగా 25 ఇళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కూడా మంజూరు చేసింది గవర్నమెంట్. ఆ ఇండ్లతో పాటు మూరి కాలువలు ఉన్నటువంటి ఇంటర్నల్ రోడ్డు మొత్తం పూర్తి చేసి గ్రామాన్ని అభివృద్ధి ముందుకు పథకంలో నడుపుతాం. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని తులేకలాన్ గ్రామంలోని టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి చెలుకుల యాద్గిరి గ్రామంలోని ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా యాద్గిరి మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకుపోతుందని, తనను గెలిపిస్తే ఈ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.
ఊరు తులేకలం పెదతుల్లో అంటారు, ఇబ్రాహీంపట్నం మండలము. టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి చిలకల యాదగిరి అని నేను గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. ఈ మా గుర్తు ఉంగురం గుర్తు. ఈ గ్రామ సమస్యల మీద ఎల్లవేళ్ళ స్పందిస్తూ ఈ ప్రతి సమస్య ఎవరికి వచ్చినా నా సమస్యగా భావిస్తూ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ ఎల్లవేళ్ళ వాళ్ళ కోసం, ఈ గ్రామం కోసం, గ్రామ అభివృద్ధి కోసం పాటుపడతానని నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా గ్రామంలో ముఖ్యమైన సమస్యలు ఏంటంటే పారిశుద్ధ్యం, డ్రైనేజు, కరెంటు, వాటరు అన్నిటి మీద వెళ్ళ అందుబాటులో ఉండి అందరికీ ఎటువంటి ఇబ్బంది రాకుండా కలగకుండా గ్రామంలో అందరికీ అందుబాటులో ఉంటానని తెలియజేసుకుంటున్నాను. ఇంతకుముందు ఉన్న సర్పంచ్ ఊర్లో ఏమన్నా చేసిందా? ఇంతకుముందు ఉన్న సర్పంచ్ ఏం చేసినా అంటే ఆయన వాస్తవానికి 5 ఏళ్ళు ఉన్నాడు. ఇంతకుముందు కూడా 5 ఏళ్ళు ఉన్నారు. 10 సంవత్సరాలు పాలించిన వాళ్ళు. ఎక్కడి పనులు అక్కడనే ఉన్నాయి. ఏ రోడ్లు కానీ, ఏ డ్రైనేజ్ వ్యవస్థ కానీ, ఏది ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉన్నది. ఏనాడు కూడా ఒకనాడు ఒక ఎమ్మెల్యే దగ్గరికి పోయి 1 లక్ష రూపాయల పన్ను తెచ్చి ఊరు అభివృద్ధి కోసం ఆయన పనిచేయలేదని నేను తెలియజేసుకుంటున్నాను. మీరేమైనా చేసిరా ఎమ్మెల్యే సహకారంతో? ఎమ్మెల్యే సహకారంతో మేము ఇప్పటి వరకు దగ్గర ఒక 40 లక్షల పనులు మేము ఎమ్మెల్యే సహకారంతో తీసుకొచ్చి గ్రామ అభివృద్ధికి సీసీ రోడ్లు వేసుకోం కానీ, అండర్ డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఇవన్నీ మేము చాలా పనులు చేసినాము. ఎమ్మెల్యే సహకారంతో చాలా పనులు చేసినాము. ఇప్పుడు కూడా మేము గెలిస్తే, ఇక ముందు కూడా మేము గెలిస్తే గ్రామ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే గారి సహకారంతో మేము ఫండ్స్ తీసుకొచ్చి గ్రామ అభివృద్ధిని గ్రామాన్ని ముందుకు నడిపిస్తామని, ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దామని నేను కోరుకుంటున్నాను. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండల పరిధిలోని చిల్లాపురం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జనరల్ మహిళలకు సీట్ కేటాయించడంతో సిపిఐ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా ఎస్సీ మహిళ కలకొండ పరమేశ్వరి నామినేషన్ వేశారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన బీసీ మహిళ మేకల శారద నామినేషన్ వేశారు. హైదరాబాద్ నాగోల్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గోదామాత అమ్మవారి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవానికి వేల సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి కళ్యాణం తిలకించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ఎల్బీనగర్లో అనేక సమస్యలు ఉన్నాయంటూ అన్నిటినీ పరిష్కరించే బాధ్యత తనపై ఉందని, ఇందులో భాగంగా దేవాలయాలను కూడా అభివృద్ధి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఆలయ చైర్మన్ వంశీ మాట్లాడుతూ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కళ్యాణానికి విచ్చేసినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. హైదరాబాద్ ప్రసిద్ధిగాంచిన దేవాలయంలో నాగోల్ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఒకటి. ఈ దేవాలయంలో ఈరోజు గోదా అమ్మవారి కళ్యాణ మహోత్సవం రంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ కళ్యాణ మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. ఈ కళ్యాణ మహోత్సవానికి దేవిరెడ్డి ఎల్బీనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, ముఖ్య అతిథిగా కళ్యాణ మహోత్సవానికి విచ్చేశారు, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. ఈరోజు గోదా కళ్యాణము ఎంతో వైభవంగా ఇక్కడ జరుగుతుంది. భక్తులందరూ కూడా చాలామంది ఇక్కడ విచ్చేసిన జరిగింది. వంశీ గారు చైర్మన్ గారి ఆధ్వర్యంలో చాలా ఈ మధ్యకాలంలో ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా జరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు అన్నీ కూడా మనసుకి ప్రశాంతత చేకూరుస్తాయి. మనిషి సక్రమంగా మార్గంలో నడిచే ఒక మంచి అలవాడుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా కొంచెం సమయాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం కేటాయించాలని చెప్పి మనవి చేసుకుంటూ, రాబోయే రోజుల్లో కూడా ఈ టెంపుల్లో కార్యక్రమాలు మరింత ఘనంగా జరగాలి. వంశీ గారి ఆధ్వర్యంలో భక్తులందరూ కూడా పెద్ద సంఖ్యలో విచ్చేసి జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. సార్, ఎల్బీనగర్ నియోజకవర్గం ప్రజలు ఆదరణ అభిమానం లభించింది, మిమ్మల్ని బాగా గెలిపించారు. వారికి మీ ఎలా కృతజ్ఞతలు తెలుపుకుంటారు? వాళ్ళందరూ కూడా అభిమానంతో గెలిపించింది కాబట్టి వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాబోయే రోజుల్లో వాళ్ళకి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండకుండా ఈ ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడతారు. ఓకే సార్, ఇది ఇప్పుడు మీ నియోజకవర్గంలో టెంపుల్స్ యొక్క అభివృద్ధి ముందు ఎలా ఉండబోతుంది? అంటే టెంపుల్లకు ప్రభుత్వ పరంగా, అంటే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ పరంగా ఏం రావాలన్నా సహాయం చేపిస్తాను. ప్రైవేట్ టెంపుల్స్ ఉన్నాయో ప్రైవేట్ టెంపుల్స్ కూడా అక్కడ వాళ్ళకి ఏమైనా వీలైతే సహాయం చేస్తాను. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డది, మీరు కాంగ్రెస్లో ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. మొత్తం యాంటీ ఎటు చూసుకున్నా
మీ అభివృద్ధి ఎలా ఉండబోతుంది, ఎలా ముందుకెళ్తారు? టీఆర్ఎస్ గారి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు టీఆర్ఎస్కి ముఖ్యమంత్రి కాదు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి, మాకు కూడా ముఖ్యమంత్రి అయినా. కాబట్టి మా ముఖ్యమంత్రిని ఏ విధంగా గౌరవించాలో అదే విధంగా గౌరవిస్తాం. ఇన్ ద సేమ్ టైం ప్రధాన ప్రతిపక్షంగా, బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా మేము మెసులుకుంటాం. సార్, చివరిగా ఒక మాట, మిమ్మల్ని గెలిపించిన ప్రజలకు ఫస్ట్ మీరు ఏ కార్యక్రమం ద్వారా వారికి అందుబాటులో ఉంటారు? ఫస్ట్ అభివృద్ధి చేపట్టే కార్యక్రమం ఏది? అంటే ప్రతి కార్యక్రమాల్లో వాళ్ళకి అందుబాటులో ఉంటాను, ఎప్పుడు వచ్చినా స్పందిస్తాను. అనేక సమస్యలు ఈ ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఉన్నాయి. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా అన్ని సమస్యలను అటెండ్ చేస్తా, అన్ని సమస్యలను రాబోయే 5 సంవత్సరాలు తీరుస్తాం. ఆటనగర్లో డంపింగ్ యార్డ్ చూసుకుంటే చాలా దీనమైన పరిస్థితి ఉంది, దాన్ని అభివృద్ధి చేస్తా అన్నారు. ఎప్పటి వరకు సాధ్యం అవుతుండదు సార్? అదే చెప్పగా అన్ని సమస్యలు అదొక సమస్య. 5 సంవత్సరాల టైం ఉంది, 5 సంవత్సరాలు అన్ని కార్యక్రమాలు చేస్తా. అలాగే ఈరోజు ఈ టెంపుల్ యొక్క చైర్మన్ గారు ఉన్నారు, వారి ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమం, ఈ కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. వారు మాట్లాడతారు. సార్, ఇవాళ గోదాదేవి కళ్యాణం జరుగుతున్న మన దేవాలయానికి విచ్చేసిన దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారికి మీ అందరూ కూడా సాదర స్వాగతం పలుకుతున్నాము. ఆయన అఖండమైన విజయాన్ని సాధించి ఈ రోజున మనకు ఆయన నియోజకవర్గంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి విచ్చేయడం జరిగింది. ఆయన ఆధ్యాత్మికంగా ఎన్నో కార్యక్రమాలని ఎన్నోసార్లు చేయడం జరిగింది. అందుకోసమే ఆయన ఆధ్యాత్మిక చింతన కలిగిన వ్యక్తిగా ఈ నియోజకవర్గ ప్రజలు ఆయన గుర్తించారు. మంచి వ్యక్తిగా భావించడం వల్లే అఖండమైన మెజార్టీని ఇవ్వడం జరిగింది. అందుకోసమే వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులను తీసుకోవడానికి ఈ దేవాలయానికి రావడం జరిగింది. ఆయనకి ఈ 5 ఏళ్ల పాటు ఈ వెంకటేశ్వర స్వామి అఖండమైన ఆయుష్ని, తెలివితేటల్ని, సమయస్ఫూర్తిని ఇచ్చి ఈ యొక్క నియోజకవర్గ యొక్క ప్రజల యొక్క ఉన్నతిని కోరుకునే వ్యక్తిగా ఆయనకి ఆశీస్సులు ఇవ్వాల్సిందిగా ఆ దేవదేవుడిని వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నా. జై శ్రీమన్నారాయణ. స్వామి వివేకానంద 156వ జయంతి సందర్భంగా శిఖరం ఆర్ట్స్ థియేటర్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద విశిష్ట పురస్కారాల ప్రదానం హైదరాబాద్ చిక్కట్పల్లి త్యాగరాయ గానసభ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజెట్టి రోసయ్య హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నృత్య ప్రదర్శన చేసిన చిన్నారులకు పురస్కారాలు బహుకరించారు. ఈ సందర్భంగా రోసయ్య చిన్నారుల ప్రతిభను వెలికితీయాలని, భవిష్యత్తు తరాల కోసం వీరిని తీర్చిదిద్దాలని ఆయన కోరారు. పెద్దలందరూ కూడా ఆహుతులైన వారు, వారికి ధన్యవాదాలు. చాలా శ్రద్ధగా, ఓపికగా వచ్చి ఈ కార్యక్రమాన్ని కొంచెం సొగసు తీసుకొచ్చి వారు వెళ్ళిపోయారు. వచ్చినందుకు ఆలస్యమైంది, క్షమించవలసిందిగా సభను నిర్వహిస్తున్నటువంటి మిత్రుల తరఫున నేను కోరుతున్నాను. శిఖర ఆర్ట్ థియేటర్స్ ఆధ్వర్యం స్వామి వివేకానంద 156వ జయంతి సందర్భంగా ఇవన్నీ కూడా కలిసి వచ్చేటట్టుగా ఈనాటి కార్యక్రమం ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. ఇంతమంది పెద్దలు ఈనాటి కార్యక్రమానికి హాజరై ఈ కార్యక్రమానికి విలువ పెంచారు. వారు ఇంతమంది హాజరయ్యారు కాబట్టి దీనికి ఈ రూపం వచ్చింది. రావాలి. ఇక్కడ ప్రతిరోజు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. కనుక రోజు జరిగే కార్యక్రమాలే కదా అని
లెక్క చేయకుండా ఉండే స్వభావం ఉంది. రోజు జరిగే కార్యక్రమాల్లో విశిష్టత ఏది ఏ కార్యక్రమానికి విశిష్టత ఉంది అని లోతుగా ఆలోచించే అవకాశం లేకుండా పోతూ ఉంది. శిఖర ఆర్ట్ థియేటర్స్ తరఫు నుంచి ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి రూపం తీసుకొచ్చినటువంటి శిఖర ఆర్ట్ థియేటర్స్ వారికి ధన్యవాదాలు. స్వామి వివేకానంద 156వ జయంతి సందర్భంగా విశిష్ట పురస్కారాలు అందుకున్నటువంటి వారికి శుభం జరగాలి. వారందరూ వారందరికీ మేలు జరగాలని వాంఛిస్తూ సెలవు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ 2వ శాసనసభ స్పీకర్గా పోచారం శ్రీనివాస్ ఎన్నిక. అత్యంత గౌరవప్రదమైన పదవి లభించినందుకు అభిమానుల ఆనందం. నగరానికి చేరుకున్న చిన్నారుల మృతదేహాలు. గత నెల అమెరికాలో అగ్నికి ఆహుతైన గుర్రం తండా పిల్లలు. నేడు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్న ఒంటేరు ప్రతాప్ రెడ్డి. పోరాడి అలసిపోయిన గజ్వేల్ కాంగ్రెస్ నేత. తెలంగాణ వ్యాప్తంగా జోరుగా సాగుతున్న పంచాయతీ నామినేషన్ పర్వం. అతిథుల రాకతో సందడిగా మారిన నామినేషన్ కార్యక్రమం. లక్షలు ఖర్చు చేసి నాటిన మొక్కకు లేదు సంరక్షణ. అధికారుల అలసత్వంతో నీరుగారుతున్న హరితహారం. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.